అన్నీ రెడీగా ఉన్నాయి. పెద్ద ఎందుకంటే వారికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఒక చిన్న స్థలం కావాలని కోరుకుంటే చిన్న గది ఇచ్చారు. అది ఖాళీకి తిరిగితే కూడా సరిపోద్ది. అందులో 7 ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఒంటి కాళ్ళ మీద చేసినట్టుగా కొన్ని గంటలు చేస్తారనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రార్థనకి వస్తానంటే వద్దండి, రావద్దండి, చూడలేదు అంటున్నారు. మాకు కొంచెం స్థలం కావాలనుకుంటే ఇంత ఇచ్చాడే. దీన్ని నిండాలి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసి దీన్ని ప్రతిష్ఠ చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, వందనాలయ్యా, స్తోత్రాలు. ఇది ఈ రీతిగా ప్రభువా మీ యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, వారి బిడ్డ పుట్టినరోజును బట్టి ఇదిగో ఈ యొక్క సమయంలో ఈ చక్కని షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ప్రార్థించినట్లు ప్రభువా అనేక మంది ఈ యొక్క స్థలానికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందినట్లు, ఇక్కడ నుండి నీ సువార్త అనేక ప్రభువా పర్యాయములు ఇరుగు పొరుగు వారికి అందరికీ సువార్త అందించి వారు రక్షణ పొందినట్లు, ఇరుగు పొరుగు వారికి కూడా ఇది ఒక ఆశీర్వాదకరంగా, ఒక మేలుకరంగా ఉన్నట్లు ప్రభువా ఈ చెట్టులో నుండి స్థలమంతటిని దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క ప్రతిష్ఠ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. వచ్చండి. నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు. నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే ఉన్నా లేకున్నా నా స్థితిగతులే నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా చాలు, నా బ్రతుకు దినములో హల్లెలూయా. ఏర్పాటు చేశారు. ఆ రోజు సెట్ అయిపోవాలన్నాడు నాకు కాల్తో. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఈరోజు దేవుడు చేసిన మేలు చాలా గొప్పది మా జీవితాల్లో. ఎందుకంటే పొద్దున్న పాస్టర్ గారు రిస్పా గురించి చెప్పారు. ఆమె జీవితంలో ఎటువంటి సంఘటనలు అయితే చోటు జరిగినాయో అందులో ఒక ఇంచు కూడా మేము సరిపోము. కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుని దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు మా జీవితాల్లో. అది ఒక రోజులోనూ, లేదంటే ఒక క్షణంలోనూ, లేదంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో చెప్పేది కాదు. నా జీవితం అంతా చెప్పినా సరే అది సరిపోదు. దేవుడు మా జీవితాల్లో అనేక కార్యాలు చేశాడండి. అందుట్లో ఒక కార్యం ఏంటంటే, మా అబ్బాయి ఇంకా ఉండడం అని చెప్పారు డాక్టర్స్. ఎందుకంటే తనకి ఆగస్టు 14న వచ్చింది, పెయిన్స్ వచ్చినాయి. ఆగస్టు 14th నైట్, ఆగస్టు 15న ఆడు పుట్టాడు. అందరికీ, దేశంలో ఉన్న అందరికీ స్వాతంత్రం వచ్చిందేమో తెలియదు, కానీ నా జీవితంలో ఉన్న స్వాతంత్రం మాత్రం సగం కోల్పోయినట్టు అయ్యింది నాకు. ఎందుకంటే వాడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు ఫస్ట్, తర్వాత శరీరం నిండా దద్దుర్లు వచ్చేసినాయి వాడికి. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మాకంటూ ఎవరూ లేరు, దేవుడు తప్ప. మేము పరిగెట్టిన ఒకే ఒక్క ప్లేస్ ఏదైనా ఉందంటే అది పాస్టర్ గారి ఇంటికి పరిగెట్టిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, ఒకే ఒక్క మాట అన్నారు, ఏం కాదు సోమరాజు, నువ్వు ఎందుకు అధైర్యపడిపోతున్నావు, ఇలా చిన్నపిల్లలకి ఎందుకు అయిపోతున్నావు, నువ్వేం అధైర్యపడకు, దేవుడు ఉన్నాడు మనకి అని అన్నారు పాస్టర్ గారు. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, లేదా నీ వాక్యాన్ని నాకు దయచేయని. దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. అదేనండి ఈ బ్యానర్ మీద ఉన్న వాక్యం. శౌర్యంగల నీ దేవుడు చాలా గొప్పవాడు, బలమైన వాడు, ఆయన మహిమ కలిగిన రాజు, నువ్వు ఎందుకు అధైర్యపడిపోతున్నావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. అదే రోజు రాత్రి డాక్టర్ 9ంటికి నాకు ఏమన్నాడంటే, ఫోన్ చేసి రేపొద్దున అంబులెన్స్ నోట్ రెడీ చేసుకుని పెట్టుకో, కాకినాడ తీసుకెళ్ళిపోవాలి, కండిషన్ చాలా సీరియస్గా ఉంది రాజు, నీకు చెప్పాలని కూడా నాకు లేదు, నీకు రేపొద్దున నేను ప్రాణంతోనే ఇస్తాను, లేదంటే బాడీ లేకుండా లేదంటే ప్రాణం లేకుండా ఇస్తానో నాకే తెలియదు అని చాలా సీరియస్గా చెప్పాడండి. మా అత్తగారు ఇక్కడ లేరు, కోయిటాలో ఉన్నారు. మా అత్తగారి చేత, నా చేత, ఇద్దరి చేత సైన్ చేయించుకున్నాడు అనమాట ఆయన. అంటే హాస్పిటల్లో ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి సైన్ చేయించుకున్నాడు డాక్టర్. అలా సైన్ చేయించుకుని మేము పెట్టేశాం. దేవుడిది బాధ్యత. తర్వాత ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియదు, ఆయన చిత్తం ఏదో ఉంది ఆడి పట్ల. లేదంటే దేవా నువ్వు తీసేసుకో,
ఏది ఏమైనప్పటికీ కూడా నీ చిత్తమే జరగాలి మా జీవితాల్లో. ఉంటాడా, నీ సాక్షిగా బ్రతుకుతాడు. లేదంటావా దావా, నీ దగ్గర ఉంటాడు నాయన, నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉండడం సేఫ్ అని అనుకుని ప్రార్థన చేసుకున్నానండి. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడిని ఇక్కడ, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వెటర్నరీకి కుమరక్కల ఇంట్లో. అయితే అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఉదయాన్నే డాక్టర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఒకసారి నీతో అర్జెంటుగా మాట్లాడాలి రాజు అన్నాడు. అన్న తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏ న్యూస్ చెప్తాడో నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఆ రోజే నేను పరుగులెట్టుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి 11:30కి వచ్చాడు డాక్టర్. వచ్చిన తర్వాత నాకు అన్నాడు, రిపోర్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూసిన తర్వాత డాక్టర్ చూసి అన్నాడు, రాజు నిన్న చూసిన రిపోర్ట్కి ఈరోజు చూసిన రిపోర్ట్కి చాలా తేడా ఉంది రాజు అని అన్నాడండి. ఆ ఒక్క రిపోర్ట్ చూసిన తర్వాత నా ముఖంలో ఆనందం వచ్చింది అనమాట. దేవానికి స్తోత్రం నాయన అని అనుకున్నాను. నువ్వు నిజంగా శౌర్యం కలిగిన వాడవి, ఈ జనులు ఎవ్వరూ చేయలేరు, డాక్టర్ కూడా ఏం చేయలేడు, మనుషుల మీద నేను ఆధారపడలేదు నాయన, నీ మీద ఆధారపడ్డాను, నీ సేవకుడు ఇచ్చిన మాట మీద నేను ఆధారపడ్డాను నాయన అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. అప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ చేంజ్ అయిపోయినాయి. అంతకు ముందు తీసిన రిపోర్ట్కి ఆ తర్వాత తీసిన రిపోర్ట్కి చాలా తేడా ఉందండి. మా జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఈ ఒక్కటే కాదు. దేవునికి మేము ఇలాంటి కూడికలు కొన్ని వందలు లక్షలు పెట్టినా సరే ఆయన నామాన్ని మేము ఒక ఇంచు కూడా లెక్కించలేమేమో అని అనుకుంటాను. మా జీవితాల్లో ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడండి. నాకు కరోనా టైంలో నాకు జాబ్ పోయిందండి. పోయిన తర్వాత ఏం చేయాలి దేవా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారి ద్వారానే దేవుడు మాట్లాడాడు మళ్ళీని. పాస్టర్ గారి ద్వారానే ఇప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాను. అలానే నెల కూడా దేవుడు నన్ను చాలా ఆశీర్వదిస్తూ, ఎంత ఒత్తిడి అంటే కొంతమంది అనుకుంటారు రాత్రి ఎక్కుతున్నాడు ఉదయాన్నే వచ్చేస్తున్నాడు అనుకుంటారు, కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా జనరల్లో రావాలంటే అది చాలా కష్టం. అయినా సరే దేవుని నామాన్ని నేను పోగొట్టుకోకూడదు చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, మీ అబ్బాయి కోసం నువ్వు వస్తున్నావు, నా కోసం నువ్వు వస్తున్నావా ఏంటని చెప్పి మా మమ్మీ డాడీ అంటూ ఉంటారు. కానీ నేను వచ్చేది దేనికంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి. అక్కడ మాకు ఆరాధన ఉంటుందండి. కాకపోతే ఎట్లా ఉంటుందంటే ఆరాధన ఒకే ఒక్క పాట పాడతారు, ఒక 20 minutes వాక్యం చెప్తారు అంతే. అంతకుమించి వాక్యం మాకు దొరకదనమాట. వాక్యం లేని లోటు ఏంటో, వాక్యం లేని జీవితం ఏంటో నేను రుచి చూశాను. అందుకనే ఇంకా ప్రతి వారం నేను ఎంత కష్టపడినా పర్లేదు, అది నా శరీరానికి బలహీనత, నా ఆత్మకి బలహీనత పాస్టర్ గారు చెప్పే వాక్యం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నాను అనమాట. దూరం అని కాదు కానీ అని నేను ఎప్పుడూ భావించలేదు. దేవుని మీద ఆధారపడి దేవుని మీదనే ఉంటూ నేను ఇలా బ్రతుకుతున్నానండి. నాకు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఎప్పుడు ఒక 2 years బ్యాక్. అయినా సరే దేవుడు నన్ను ఇలా నిలబెట్టుకున్నాడండి. నా ఆరోగ్యం విషయంలో కానీ, మా అమ్మగారు మా నాన్నగారు ఆరోగ్య విషయాల్లో కానీ దేవుడు ఇప్పటివరకు అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చాడండి. ఒక రోజులో చెప్పేది కాదు దేవుడు చేసిన కార్యాలు. మా శౌర్య జీవితంలో వాడికి కూడా అన్నారు బ్లడ్ ఇన్ఫెక్షను, జాండీస్ వచ్చింది అని చెప్పేసి. మా వదిన నేను అబ్బాయిని 2 చేతుల మీద తీసుకొచ్చాము. 2 చేతుల మీద తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశామండి. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శౌర్యంగా మా ఎదుట నిలబడ్డాడండి. ఆయన గొప్పతనం అంతా కూడా మా ఎదురుగుండా ఆయన చూపించాడని అనిపించింది. ఆయన చూసినప్పుడల్లా నేను దేవుడిని చాలా ఆరాధిస్తూ ఉంటాను. ప్రతి క్షణం దేవుడిని ఆరాధిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకని చెప్పి దేవునికి కృతజ్ఞతగా ఎన్ని చేసినా తక్కువే. ఇంతకు మించి నాకు ఎక్కువ చెప్పడం రాదండి. పాస్టర్ గారు తక్కువ అని అన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు వచ్చిన వాళ్ళందరూ కూడా. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే రాత్రికాల సమయంలో దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు. మౌతు తీసేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాడు. ఆయన సర్వదా మనకు తోడుగా ఉండేవాడు. కీడును మేలుగా చేసే దేవుడు ఆయన. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న ఆయన మాత్రమే వేయగలవాడు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది ఏదియూ లేదు. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనం ఆవరించినా కానీ మనం ఆయన వైపే చూడాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వల్లనే తప్ప నాకు ఎవరి వల్లనూ సహాయము రాదు అని దేవుని వాక్యం చెప్తుంది.
కాబట్టి అలాంటి పరిస్థితులు ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎందుకనంటే మన విశ్వాసంగా బలపరచడానికి, ప్రభువుని ఇంకా మనం హత్తుకుని ఉండడానికి, దేవుడు ఇంత కార్యాలు చేస్తాడా అనటానికి. ఇందాక ఒక సహోదరునితో మాట్లాడుతూ పేరు చెప్పను కానీ, అయ్యి బాబోయ్ లేనిపోయిన మాటలు ఇన్నే చేశారని నా మీద అంది. దేవుడు ఏమని చెప్పాడు నీకు? నీ మీద లేనిపోయిన మాటలు ఏమన్నాడు? ఎందుకునంటే నిన్ను బలపరచడానికే, నువ్వు సహించుకోవటానికి అని చెప్పడానికి చాలా విషయాలు జ్ఞాపకం వచ్చాయి. యేసుప్రభుని తిండిపోతున్నారు, యేసుప్రభుని తాగుబోతున్నారు, యేసుప్రభుని దెయ్యాలు పట్టినోళ్ళు అన్నారు, రకరకాలుగా అన్నారు. ఆయన ఏమో పట్టించుకోలేదే. మనం ఎందుకు పట్టించుకుంటాం? ఆయన ఉన్నాడు అంతే. దేవుడికి స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు. ఏవో ఈరే. అవునండి, ఏం జరగాలనుకున్నా ఆయన చిత్తమే జరగాలి. అది ఏమైనా సరే, అది కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ నీవు నేను కూడా ఆయన చిత్తం మన పట్ల జరగాలి అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు మనం ఏముండాలి? భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఈ రాత్రి కాలం మందు కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ ప్రాంతంలో నీ సువార్తను ప్రకటించడానికి, ఇదిగో ఈ కుటుంబంలో చేసిన ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, నీవు తప్పించిన అనేక కీడులను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. అయితే ప్రభు, ఇంకనూ ఈ బిడ్డలను బలపరచండి, ఇంకనూ వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. నీ సాక్షులుగా బిడ్డలను నిలబెట్టు తండ్రి. ఇదిగో ప్రభు, చదివిన వాక్య భాగంలోంచి నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడండి, ఇప్పుడు వచ్చిన వారందరితో మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి అంటూ భయభక్తులు కలిగి ఉండాలి? దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన సమస్తానికి నిర్మాణికుడు, ఆయనే ఓంకార స్వరూపుడు, ఆయనే జగద్రక్షకుడు. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయము ప్లస్ భక్తి, భయము ప్లస్ భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అలా భయభక్తులు వారి జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే గర్భఫలాన్ని యెహోవా అనుగ్రహించే బహుమానం అని రాయబడింది. బాబా కింద కొంచెం వంగి నోళ్ళకి ప్యాస్ట్ ఎట్టుకోమని మనోళ్ళు అయితే, బయట వాళ్ళు అయితే కొంచెం మాట్లాడకండామని చెప్పండి. నా మౌతులో ఒక మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడేస్తున్నారు వాళ్ళు. తగినప్పుడు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఆగిపోయారు పాపం, చాలా మంచివాళ్ళు అండి వాళ్ళు, మనవాళ్ళే. దేవుడు వాళ్ళని దీవించుగాక. వారు శుభ్రంగా వండి పెట్టింది మన అందరం కూడా ఆరగించును గాక ఆకూరని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దేవుడు అండి ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డల పట్ల ఆయన గొప్ప ఉద్దేశాన్ని, ఏర్పాటును, ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించే బహుమానం, దేవుడిచ్చే బహుమానం అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఆయన గురించి మాట్లాడతాడు. ఇదిగో అతడిని నేను ఎరుగుదును, అతన్ని నేను ఎరుగుదును. ఎల్లోడు మళ్ళీ లోనికి రానుకోండమ్మా, కాల్ చేతి కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి.
ఆడికి తెలియకుండానే సుర్రుమనాలి. చాలా ఉన్నాయి ట్రిక్కులు. ఆడికి తెలియకూడదు ఎందుకు సురుమందు, అలా వెళ్తే సురుమంటదని అర్థం అవ్వాలి. అర్థమైందా? ఇలాగంటాం కదా, దెబ్బ కనపడదు. ప్రైజ్ లాట్. అలా భయం లేకపోతే కష్టం అమ్మా. ఓకే, మన కుటుంబ ప్రార్థనలో కూడా నుంచి అది ప్రారంభం అవ్వాలి. ఇలాంటి కూర్చుని కాదు, కుటుంబ ప్రార్థనలో వాళ్ళు అలాగా కూర్చోవాలి, లేదా పడుకోవాలి అంతే. లేకపోతే సుర్రు మనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, నన్ను చెప్పనవాడు ఇంకా. కనుక దేవుడు ఆయనతో అంటున్నాడు, ఆయన నేను ఎరుగుదును. ఎలాగ ఎరుగుదును, ఏ విధంగా ఎరుగుదును అని అంటే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 18-19. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగి గొప్ప జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. ఎట్లంటే యెహోవా అబ్రహాము గూర్చినది చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గములు గైకొనినట్లు అతనికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. నేను ఏమి ఎరిగి ఉన్నాడు? అబ్రాహాము విషయం ఏమి ఎరిగి ఉన్నాడంటే, తన తర్వాత అతను గొప్ప జనమవుతాడు, గొప్ప జనములకు తండ్రి అవుతాడు. అయితే తన తర్వాత తన బిడ్డలకు ఏమి నేర్పిస్తాడని నీతి నేర్పిస్తాడు. ఏమండి, నీతి నేర్పిస్తాడు. ఈ రోజున నీతి లేదండి. ఏమండి, అంతా కూడా అవినీతి, స్వనీతి. ఏమండి, అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ బిడ్డలకు నీతి నేర్పించమని కోరుకుంటున్నాడు. మన బిడ్డలకు నీతి నేర్పించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని న్యాయమును, నీతి కలిగిన వారుగా ఉండాలి, న్యాయాన్ని నెరవేర్చేవారుగా, వారి జీవితంలో న్యాయము జరుగుతున్నట్లుగా ఉండాలి. అతడు నీతిని జరిగించేవాడు, లేక నీతిని నేర్పించేవాడు, న్యాయాన్ని నేర్పించేవాడు, న్యాయాన్ని జరిగించేవాడుగా తన తర్వాత తన పిల్లలకు అతడు నేర్పిస్తాడని నేను ఎరుగుదును. పిల్లలు ఉన్నారు అప్పుడు? లేరండి. సారమ్మ గారికి లేరు అప్పటికి. ఏమండి, ఆగారికి ఉన్నారు కానీ సారమ్మ గారికి లేరు. కానీ సారమ్మ గారు పుట్టిన సంతానమే వాగ్దాన సంతం అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు నిన్ను ఎలా ఎరిగి ఉన్నాడు అంటే, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను ఒక బహుమానంగా ఇచ్చాడు. నీకు బహుమానంగా ఇచ్చిన బిడ్డలు వారికి నీతి నేర్పించాలి, న్యాయముగా నడుచుకున్నట్లుగా మనం వారికి నేర్పించాలి. ఎందుకు అంటే, నీతిని ఎప్పుడైతే నేర్పిస్తామో, నీతిని ఎప్పుడైతే అనుసరిస్తాడో, నీతిమంతుడు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమితుడు కానీ నేను చూసి ఉండలేదు అని దావీదు భక్తుడైన రాజు చెప్తున్నాడు సాక్ష్యము. 27వ కీర్తన 25వ వచనంలో, 37వ కీర్తన 25వ వచనంలో మంచు రాయబడింది. కాబట్టి పిల్లరా, నీతి ఎప్పుడైతే ఉన్నదో దేవుని కాపుదల నీకు ఉంటుంది, దేవుని భద్రత నీకు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు ఆశిస్తున్నది ఏడో తెలుసా? నీ బిడ్డల వరకు ఏదో సాధించడం గురించి కాదు కానీ దేవుడు ఆశించేది నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ బిడ్డలను నీతిగా పెంచాలని, నీతి మార్గంలో పెంచాలని, నీతిని న్యాయాన్ని అనుసరించాలి నీ బిడ్డలు. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. నీతో ఉన్నటి నీ ప్రాంతంలో ఉన్నటి వారు కూడా అది చూస్తారు. అది వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగ అనుసరించడం వల్ల దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో, ఎటువంటి కార్యాలు చేస్తాడో అనేకలు చూసినప్పుడు అదే నీతిని, అదే న్యాయాన్ని వారి బిడ్డలకు నేర్పించడానికి, భయభక్తులు కలిగి ఉండడానికి దోహదపడుతుంది. కనుక దేవుని లెక్కల నుండి మనం ఆలోచన చేసినప్పుడు
నిజానికి దేవుడు చెప్పినట్లుగానే తర్వాత కాలంలో దేవుడు ఆయనకి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఏం నేర్పించాడు అంటే, ఇదిగో దేవుని ఎడల భయభక్తులు నేర్పించాడు, నీతి న్యాయములను నేర్పించాడు, దేవుని యొక్క ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు, దేవునితో ఎలా గడపాలో నేర్పించాడు, దేవునికి ఎలా పొందుకోవాలో నేర్పించాడు, దేవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్పించాడు. ఈరోజు ఎన్నో నేర్పిస్తున్నాము, కానీ నీతి నేర్పిస్తున్నామా? న్యాయం నేర్పిస్తున్నామా? నీతి న్యాయంగా మనం ఉండాలి. అలా నేర్పిస్తే నీ బిడ్డలను దేవుడు బహుగా దీవిస్తాడు, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడండి. అలా నేర్పించడానికి తన కుమారుడి గురించి ఒక మాట చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం అండి. 24:63 లేదా సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఆగమ్మ, ఎవడు ఇస్సాకు యవన కాలంలో ఉన్నాడు, ఈయనకి పెళ్లి చేయాలని తండ్రి అనుకుంటున్నాడు. అయితే ఇతడు ఎక్కడున్నాడు అంటే, పెళ్ళి వీడి వయసు వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారు? పురుషులు. ఏమండి, ఆలోచన చేయండి. కానీ ఇతడు వృద్ధాప్యంలో పుట్టాడు. సుమారు 40 సంవత్సరాల వయసు వచ్చింది ఆ రోజుల్లో. తన తండ్రికి 140 సంవత్సరాల వయసు వచ్చింది. కానీ తల్లిదండ్రులు నేర్పించారు. దేవుడు ఎరిగిన ప్రకారంగానే, దేవుడు హృదయాలు ఎరిగినవాడు, అందరి మనసులు ఎరిగినవాడు. అదే ప్రకారంగా తన బిడ్డలకు నేర్పించాడు. దేవునితో గడపటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవుని భయభక్తులు కలిగి ఉండడం. ఆయనతో ఎవరు లేరు, సంఘము లేదు, సహవాసం లేదు, శావకుడు లేడు, విశ్వాసులు లేరు, ఎవరూ లేరండి. కానీ తను ఒక్కడే పొలంలోకి వెళ్ళాడండి. నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిది, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? నీ పని చేసుకుంటున్నావు మంచిది, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు కోరుతున్నది అదే, దేవుడు ఆశిస్తున్నది అదేనండి. అందుకని అలాగ నీ బిడ్డలు ఉండాలి అంటే, నీతి న్యాయములను అనుసరించేవారుగా ఉండాలి అంటే, ఏవండి, వారి బాల్యంలోనే వారి సృష్టికర్తను స్మరించినట్లుగా నువ్వు వారికి నేర్పించాలి. బైబిల్ చెప్తుందండి. అలా నేర్పించాడు అబ్రహాం. అప్పుడు బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, గ్రంథాలు లేవు, యాజకులు లేరు, లేవీలు లేరు, దేవుని మందిరము లేదు, ఏది లేదండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపించాడు. కనుక దేవుడు ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన మనసులో ఏముందో దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు కనుక నాకు బిడ్డనిస్తే, ఈ బిడ్డలేరిక నేను ఆయన కొరకే పెంచుతాను, ఆయన ఎందుకు భయభక్తులు నేర్పిస్తాను అని అనుకుంటున్నాడేమో. ఈ మాట దేవుడు బయటకు పెట్టాడు. అతను నేను ఎరుగుదును. నిన్ను ఎలాగ ఎరుగుదును? నిన్ను ఎలాగ ఎరిగి ఉన్నాడు? ఖాళీగా ఉంటే ప్రార్థన చేస్తాం, ఖాళీగా ఉంటే చర్చకు వస్తాం, ఖాళీగా ఉంటే పాట పడతాం, ఖాళీ లేకపోతే మానేస్తాం. అలాగే ఎరిగి ఉన్నాడా? చాలామంది అలాగే ఎరిగి ఉన్నాడు. ఖాళీగా ఉంటేనే ఏదన్నా. కానీ నిన్ను ఎలాగ ఎరిగి ఉన్నాడు దేవుడు? ఏమండి, నా సేవకుడు అటువంటి వాడు కాడా అని ఎరిగి ఉన్నాడు మోషేని బట్టి. ఇగో ఇతలాంటి వాడు భూమి మీద లేడు అన్నాడు యోబు గురించి. అతడు బహుప్రియుడు అన్నాడు. ఇలా చూసుకుంటా పోతే ప్రియులారా, అవును, నీ గురించి కూడా ఆయన ఎరిగి ఉండాలంటే నీ హృదయంలో నాటబడాలి ప్రియులారా. దేవుని వాక్యం నాటబడి నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డలను దేవుని కొరకు పెంచినప్పుడు దేవుడు వాళ్ళని ప్రయోజకులుగా చేస్తాడు, దేశంలో వాడుకుంటాడు ఆయన్ని. అవునండి, మనం ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఏమనుకుంటామంటే, ఏమండి పూర్వదినాలు ఏమనుకునేవారండి? నేను చిన్నప్పుడు అమ్మాయి పుట్టిందనుకో, ఎవడ కట్టేద్దాం వీడిని, ఈ అమ్మాయిని, ఒరే నీకు పెళ్ళం పుట్టింది రోయ్, ఆడు ముక్కలు చెవుడు కాచుకుంటూ ఉంటాడు అన్నాడు.
వరుస అవుతాడు అనమాట. వాడిని అంటాడు నీకు పెళ్ళ పుట్టేసిందని. అప్పటి నుంచి పెళ్ళమా పెళ్ళి ఎప్పుడు చేస్తారా అంటే అప్పటి నుంచి పెళ్ళి అయిపోయాడు ఇంకా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అమ్మాయి పుడితే డాక్టరు, అబ్బాయి పుడితే ఏంటమ్మా కాదు యాక్టరు. అందరూ కూడా లెక్కదట్టండి బాబా, ఇంతంత ఉంటున్నారు. ఆ స్టెప్పులు చూడండి. లోకమంతా పోతుందంటే అది వేరే విషయం ఏమండి. కానీ ఇక్కడ ఏంటి అంటే అదొక అన్నిటికంటే అది ఉన్నతంగా భావిస్తున్నారండి. అంటే యాక్టింగ్కే లోకమంతా పట్టా కడుతుందండి. కాబట్టి అమ్మాయి అయితే డాక్టరు, అబ్బాయి అయితే యాక్టరు. అచ్చు అలా ఉన్నాడండి. ఏమండి కనుక అది కాదండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు ఇచ్చినట్టు ఆ దేవునికి బిడ్డలను పెంచుతాను, నీతి న్యాయాలు అనుసరించినట్లు ఆయన ఎందుకు భయభక్తులు నేనుతో కలిగినట్టు నేను పెంచుతాను అనే మనస్సు మనలో ప్రభు ఎరిగి ఉండాలండి. మనం చెప్పక్కర్లేదు, ఆయన ఎరుగుతుడు. మన మనసులో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసండి. ఇక్కడ చూడండి ఎలా పెంచాడు. ఆ పెంచబడిన యవ్వన కాలంలో ఎంతోమందితో ఫ్రెండ్స్తో ఉండొచ్చండి. దేవునితో ఉన్నాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. పొలములో ఒంటరిగా ఉండి ధ్యానం చేస్తున్నాడు. కళ్ళు తెరగానే ఆయనకి ఏది అవసరమో ముందుకు తెచ్చేసాడండి. ఆయనకి ఏది అవసరమో ముందుకు తెచ్చాడు. ఎంత అద్భుతం అండి. నీ బిడ్డకి ఏది అవసరమో నీవు ఆ విధంగా నీతి న్యాయాలు అని భయభక్తులు నేర్పిస్తే అతడు ఆమెనంట్లోకి ముందుకు తెస్తాడని నీ బిడ్డకి. అవునండి, నీతిమంతుల పిల్లలు విడిచిపెట్టబడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా ఏమండి అదే గ్రంథంలో అదే ఆదికాండంలో 26వ అధ్యాయంలోనే మరొక మాట రాయబడింది. 26వ అధ్యాయంలో నుండి అది ఆ మాట కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. చూడండి 26వ అధ్యాయంలోనే 26వ అధ్యాయంలోనే 28వ వచనం అండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండుట చూసితిమి. ఎవరండి అలా చూసింది? అన్యులు, ఆ దేశాన్ని ఏలుతున్న యొక్క నాయకులు. ఇతడు పరదేశకు వెళ్ళాడు అక్కడ. కానీ ఈ పరదేశకు ఉన్నటికి ఈయనకి దేవుడు తోడుగా ఉండటం వాళ్ళకి అర్థమైపోయిందండి. నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉండటం లోకానికి చూపిస్తాడండి. వాళ్ళ నీతి న్యాయాన్ని అనుసరిస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నేర్పిస్తే. అవునండి, నిజానికండి ఈ బిడ్డ పుట్టినప్పటికీ అబ్రహాం పరిస్థితి ఎలాగుందో తెలుసా? చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడండి. చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఇస్సాకు తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక సమ్మతి చేయడానికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వారి దగ్గరికి వెళ్తే, బాబు నీకు అక్కడికి వెళ్తాడు తీసుకోయా, నువ్వు అడిగితే ఎవడు కాదంటాడంటే లేదు అంటే వాళ్ళు అంటారండి. 23వ అధ్యాయం 5-6 వచనాలు, ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలండి. ఏతు కుమారులతో అయ్యా నా మాట వినుము, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు అంటున్నారండి. ఏమండి ఎంతగా దేవుడు దీవించాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన పుట్టిన బిడ్డను భయభక్తులతో పెంచాడు, నీతి న్యాయాలను అనుసరించినట్లుగా పెంచాడు. గనుక ఇక్కడ అలాగా ఏమండి మరి ఆ సందర్భం చూస్తే దావీదుకి ఎంతో మంది పనోళ్ళు ఉన్నారు. ఏమండి ఎంతో ఏమండి ఆశీర్వాదం ఉంది. ఆయనకి ఎన్నో మందలు ఉన్నాయి, గొర్రె మందలు, మేక మందలు, అనేక మందలు ఉన్నాయండి. అవన్నీ చూసినప్పుడు సుమారుగా అతడు చాలా భాగ్యవంతి. 14 అధ్యాయులు సూక్తులోకే ఆయన దగ్గర పనోళ్ళు, పనిచేసే వాళ్ళకి పుట్టిన పిల్లలు, వీళ్ళు 20 సంవత్సరాలు పైబడినోళ్ళు, ఈయనతో యుద్ధానికి వెళ్తానంటే కూడా వెళ్ళినోళ్ళు ఎంతమంది? అంది కదా. అది 14వ అధ్యాయంలో జరిగింది. ఈయన ఎప్పుడు పుట్టాడు? 21వ అధ్యాయంలో పుట్టాడు.
4 అధ్యాయాలకు వచ్చినప్పటికీ ఎంత భక్తిలో ఉన్నాడండి. ఈయన పుట్టక మునిపే ఆయన కోటీశ్వరుడు అండి, కోట్లకు అధిపతి అని చెప్పొచ్చు ఈ రోజుల్లో అయితే. అయినా కానీ అంత స్థితి ఉన్నా ఇక్కడ ఎలాంటి భక్తితో పెంచాడు చూడండి, ఎంత భక్తితో పెంచాడు చూసారా. మన బిడ్డలను అవునండి అవసరానికి మించి ఇచ్చి పాడు చేస్తాం చాలాసార్లు. అవసరానికి మించి ఇచ్చి మనం పాడు చేసేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అవసరం లేనిది ఇచ్చి పాడు చేస్తూ ఉంటాం. ఏదైనా సరే అవసరమా కాదా అని మనం ఆలోచన చేయాలి. అన్నిటికంటే ఏది అవసరం? వాక్యం అవసరం. వాక్యం ఉండాలి చేతిలో, బైబిల్ ఉండాలి చేతిలో, ధ్యానించాలి బైబిల్, వాక్యం ధ్యానించాలి. ఈరోజు ఏ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడా అడగాలి. ఏ రోజుకు ఆ రోజు మాట్లాడతాడు వాడితో, దేవుడు మాట్లాడతాడండి వాళ్ళతో. ప్రతిరోజు బైబిల్లో నుండి ఆ విషయాలను ధ్యానించడానికి. ఎందుకంటే బైబిల్ చదివి ఎంతోమంది గొప్ప గొప్ప ఏవండి ఎన్నో వాటిని కనిపెట్టినట్టుగా చరిత్ర చెప్తుందండి. బైబిల్ కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదండి. ఈ బైబిల్ నమ్ము, ఈ బైబిల్లో ఉన్న వాటిని తీసుకో, ఈ బైబిల్ వండిక ఆ దేవుడి మీద ఆధారపడు. దేవుడు నీ జీవితాన్ని చూడు ఎంత అద్భుతం చేస్తాడో. బయలుదేరినప్పుడు ఒక అనామకుడుగా వచ్చాడండి అబ్రహాం. ఇప్పుడు మహారాజు అయిపోయాడు. ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన మాటకు విధేయత చూపించి వచ్చాడు కనుక. అంతేకాకుండా తన మనసు కూడా ఎలాగుంది అంటే, ఏమండి నాకు బిడ్డనిస్తే కనుక నేను దేవుని కొరకే పెంచుతాను, నీతి న్యాయాలు అనుసరించడం పెంచుతాను. ఎందుకంటే ఈయన వెళ్ళిన ప్రాంతం నీతి లేని ప్రజలు అక్కడ. ఏమండి న్యాయం అనేది అక్కడ లేదండి. నీతి లేదు, న్యాయం లేదు. ఎలా చెప్పొచ్చు? చెల్లెని చెప్పగానే పట్టి ఎత్తుకుపోతామే. అన్ననాన్ని చెప్పాలి కదా. నీతి ఉంది అక్కడ, న్యాయం ఉంది అక్కడ. న్యాయం ఉందండి. 20 అధ్యాయం కానీ ఆ 12 అధ్యాయం కానీ మనం చూసినప్పుడు అక్కడ ఎలాగుందండి, అయ్యి బాబోయ్ ఇలాంటి ప్రజల, ఇలాంటి మనస్తత్వాల, కానీ నాకు మాత్రం బిడ్డనిస్తే ఇలా ఉండకూడదు. ఈ నీతిని వాళ్ళకు నేర్పించాలి, న్యాయం వాళ్ళని అనుసరించాలి అనే యొక్క తీర్మానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన హృదయంలో నిశ్చయత కలిగి ఉన్నాడు. దాన్ని బయట తీశాడు దేవుడు. అయితే ఆయన తనకున్నది కాదని అక్కడ దేవునికి ఏమండి దూరం చేయలేదండి. దేవుడు ఎక్కువ మనకి ఇవ్వటం దాన్ని బట్టి కూడా దూరం అయిపోతూ ఉంటాం. కానీ క్రమాన్ని నేర్పించాడు, ఒక క్రమ ప్రకారంగా నేర్పించాడు. దేవుణ్ణి ఎలా వెంబడించాలి, దేవుడి మీద ఎలా ఆధారపడాలి, ఎవరున్నా లేకపోయినా సరే దేవుడి మీద ఆధారపడటం నేర్పించాడు. అబ్రాహాం గారు 25వ అధ్యాయంలో చనిపోయాడు. అబ్రాహాం గారు 25వ అధ్యాయంలో చనిపోయాడు. 26వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో తండ్రి లేడు, తల్లి 23వ అధ్యాయంలో చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంక వివాహం చేశాడు తండ్రి. కనుక తండ్రి లేడు, తల్లి లేదు. కానీ ఆ తల్లి ఆ తండ్రి చిన్నప్పటి నుంచి కూడా దేవుడి మీద ఎలా ఆధారపడాలో, దేవుని అంతలో భయభక్తులు కలిగి ఉండాలో, ఎటువంటి నీతి న్యాయం అనుసరించాలో. ఇక్కడ ఎవడన్నా నీకు అన్యాయం చేసినా ఓర్చుకో, సహించు, ఆయన వైపు చూడు, నువ్వు తిరిపి తెచ్చుకో, నువ్వు కృంగిపోవద్దు అని దేవుడే ఏమండి మరి అబ్రాహాంకి ఆ ప్రేరేపణిచ్చి ఆ విధంగా నేర్పించాడు కాబోలు. అందులో ఈయనేమో అబ్రాహాం పురుషుని బావులను తవ్వుతుంటే నీళ్లు పడుతుంటే వాళ్ళు మాదని ఏం చేస్తున్నారండి? నీతి ఉంది అక్కడ, న్యాయం ఉంది. ఏమన్నా అబ్రాహాముది బావులు అబ్రాహామి ఆ బావులు పూడి చేశారు పైగేళ్ళు. పోనీ పూడి చేశారు, ఎందుకు పూడి చేశారని అడగలేదు. తవ్వుకున్నాడు, నీళ్లు పడిని. ఏమంటే మాదని అడ్డంగా దెబ్బడానికి వచ్చారండి. అడ్డంగా దెబ్బడానికి వస్తాడు సాతానుడు. అప్పుడు మనం సైలెంట్ అవటమే. ఎందుకంటే ఎందుకు సైలెంట్ అవ్వాలి చెప్పండి? ఎందుకు సైలెంట్ అవ్వాలి? ఇంకొక మాట ఉంది, అది ఉంది. కానీ ఇంకొక మాట, నాకు చోటు ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి అన్నాడు. ఏంటిది? మీరు తిరుపతి తెచ్చొద్దు, నాకు చోటు ఇవ్వండి అంటే ఎందుకనంటే ఆయన చోటు ఇవ్వాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన మౌనంగా ఉన్నాడు. నాది అంటే సరే, ఇంకోటి తవ్వుకున్నాడు. అక్కడికి నాదన్న వచ్చారు, సరే ఇంకోటి తవ్వాడు, అది నాదంటున్నారండి. ఎంత దారుణం అండి. మళ్ళీ తవ్వుకున్నాడు. అప్పుడు భయం పట్టుకుంది వాళ్ళు. దేవుడు ఒక భయం పెట్టాడు.
ఈయనరా బాబు పట్టిందల్లా బంగారం అయిపోతుందా? ఎక్కడ తవ్వినా కానీ ఎప్పుడో పూడ్చేశారు, ఇంక జలెక్క ఉంటుంది, అక్కడ ఎండిపోయి ఉంటుంది. కానీ ఈ తవ్వుతూ పోలేకపోతే నీళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఒరే మొత్తం మీద దేవుడు ఆయన తోడుకున్నాడు రోయ్. ఆయన జోలికి వెళ్తే కనుక అమ్మో పొట్టగతులు ఉండవు. ఏ గతులు ఉండవు? ఎవరి జోలికన్నా వెళ్ళాడు కానీ యేసుప్రభు జోలికి వెళ్తే పుట్టకొతలు ఉండవు. ఈ మాట ఒక ఆయన అన్నాడండి కేశవరంలో. ఏమండి, ఎందుకంటే ఆయనకు అర్థమైంది, తక్కువ అందరూ భయపడిపోయారు ఆ మాటకి. ఏమండి, ఎవరి జోలికన్నా పర్లేదు కానీ యేసుప్రభు జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన తీర్పులు మామూలుగా ఉండవు. ఆయనకి ఆయన సైలెంట్గా ఉంటాడు. ఏమండి, ఆయన దగ్గర కత్తి కర్ర ఏముండవు, చక్రాలు బళ్ళలు ఏముండవు, ఏం అక్కలేదు ఆయనకి. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రైజ్ లార్డ్. నాకు చూడటం వన్ అన్నాడు ఆయన. అలాగే చాలా సందర్భాలు ఆ విషయాన్ని నేర్పించాడు అబ్రహాం. ఏదైనా నష్టమైనా ఎవరైనా నీ దగ్గర దోసుకున్నా నువ్వు కృంగిపోవద్దు, అంతకంటే ఎన్నో ఇస్తాడు నీకు. కనుకనే వాక్యం లేదు, సంఘం లేదు, ఏమని విశ్వాసులు లేరు, సేవకులు లేరు. కానీ తండ్రి తల్లి నేర్పించినట్టు అదే భక్తిలో సాగుతూ ఉన్నాడు. ఆ విధంగా భయభక్తులతో ఎప్పుడైతే సాగుతూ ఉన్నాడో దేవుడు తన బిడ్డలను ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకేమో మా మధ్య మహారాజులాగా ఉన్నామన్నారు, ఆ దేశాన్ని ఏలుతున్నట్టు వారు. ఇప్పుడు ఇక్కడ ఏలుతున్నట్టు వారు ఇస్సాకుని అంటున్నారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా. యెహోవా అంటే ఆయన దేవుడి పేరు కూడా తెలుసుకున్నారు. నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉండడం మేము చూసాం. ఏమండి బాబోయ్, నీకు నాకు సమాధానం పడదాం, మేము చేసింది తప్పే అన్నట్లుగా భయపడి సమాధానంతో వచ్చారు. సమాధాన పడటానికి వచ్చారండి వాళ్ళు చేసిన తప్పని ఈయన మౌనంగా ఎప్పుడైతే తోచిచ్చాడో వాళ్ళు తెలుసుకోగలిగారు. అది ఆ విధంగానే ఆయన కుమారుడు యాకోబు జీవితాన్ని చూసినప్పుడు, ఈ యాకోబు గారు మామగారి దగ్గర గొర్రెలు మేపుకుంటూ 14 సంవత్సరాలు కొలువు చేసి 2 భార్యలను సంపాదించుకున్నాడు. ఆయన కావాలని 2 సంపాదించడం కాదు, అక్కడ జరిగింది విషయం తెలుసు కదా. తర్వాత 6 సంవత్సరాలు తర్వాత నేను చెప్పింది 14 సంవత్సరాలు అయిపోయాక 6 సంవత్సరాలు. 2 పిల్లల గురించి 14 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు అన్నాను. అవునా కాదా? మీరు శాఖ వింటే శాఖ వినకపోతే ఎలాగా? ఏవండి పుల్లయ్య ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం పూర్తిగా వినాలి. ఏమనాలి? అధ్యాయం వింటాం, వచనం వినాం, ఏదో చదివేస్తాం. వచనం వింటాం, అధ్యాయం వినాం. 2 వింటాం, గ్రంథం వినాం, ఏదో చదివేస్తాం. అక్కడ వస్తుందమ్మా అది చక్కగా 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే చక్కగా వినని, బాగా వినని వినాలి. లేదంటే పుల్ల వ్యాపారమే. ఏమండి, సంతకాడు అనుకుంటున్నారట, ఒరే రేపు పొద్దున్న మన పుల్లయ్య అన్నాడు కదా ఆడిని భీమవరం ఇక్కడ గుడి దగ్గరలే గుడుం పంపుదో అనుకుంటున్నాడు. ఈ పుల్లయ్య గారు విన్నాడట కిటికీ కాడి నుంచి, అయ్యగారు అమ్మగారు పొద్దున్నను గుడిం పంపుతారంట అని. పొద్దున్న లెగ్గాని ఒరే పుల్లయ్య అయ్యా అన్నాడు. నువ్వు గుడి వెళ్ళాలరా అంటే ఇల్లు వచ్చేసాను అన్నాడట. అదేంటి ఇల్లు వచ్చేస్తామంటే సంతకాడు మీరు అమ్మగారితో చెప్పినప్పుడు విన్నానండి, ఎలాగో గుడి వెళ్ళాలి కదా అని వెళ్ళి వచ్చేసానండి అన్నాడు. ఎందుకు వెళ్తాడు? పుల్ల వ్యాపారం అంటే అదే మరి. ఒకటి వినకుండా 6 సంవత్సరాలండి 6 సంవత్సరాలండి అంటారు కదా. 7 సంవత్సరాలండి. నేను 6 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అంటున్నారు. ఏది తినలేదు ఇళ్ళ ముందు తినలేదు. 7 14 సంవత్సరాలు కొలు చేసాడు, 2 భార్యలు సంపాదించుకోవడం అని చెప్పి తినలేదు. తర్వాత 6 సంవత్సరాలు చేశాడు అంటే 6 కాదండి 7. మరి 2 పోటీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇతను వచ్చేయాలనుకుంటుంటే మామగారు అంటున్నాడు, ఒరేయ్ నేను సెకండ్ గడికి వెళ్ళి చూసుకున్నాను రా బాబా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడట,
నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతాను రా బాబు, ఉండిపోరా అని బతిమాలుతున్నాడు. అంటే ఎలాగున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏమండి ఎలాగున్నాడు? కొత్తలో చాలా సంతోషంగా ఉంటుందండి. అల్లుడు వచ్చాడంటే, పాతగా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాడంటే మొన్నే కదా, మొన్నే కొత్త వచ్చి వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడంటే అన్నట్టుగా ఎవడు ఉండొచ్చు. కానీ ఇతడు అంటున్నాడు, ఒరే బాబు నువ్వు నా ఇంట్లోనే ఉండాలిరా బాబు, నువ్వు అడుగు పెట్టావు నేను దీవించి పడిపోయాను. అదండి ఏమండి, అది నేర్పించాలి. మీ అత్తగారు మామగారు పండుగకి ఏం పెట్టారా? గొలుసెట్టారు, మోటార్ సైకిల్ పెట్టారు, కారు ఎట్టలేదా? లోకడు మాటలో అర్థమైందా? కాబట్టి అలా కాదు, వాళ్ళ పెడతాం ఏంటి, బంగారం లాంటి 6 అడుగులు చూసిన బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చాడు, వాళ్ళకు నువ్వేం పట్టుకెళ్ళావురా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇదాలుగా భయభక్తులు పెంచి పెద్ద చేసి నీకు ఇచ్చాడురా, అందుకు కృతజ్ఞతగా ఏదో పట్టుకెళ్ళరా, వెళ్ళినాడు కాళ్ళ చేతికి వెళ్ళకరా అని చెప్పాలి. ఎవరికే? అబ్బాయిలకి. ఇటు కొంచెం కొత్తలో ఏం చేస్తాడు, తెలియకుండా పట్టుకెళ్ళాడు అనుకోండి, తెలిసింది అనుకోండి, ఎప్పుడైనా అమ్మకి తెచ్చేవింటారు నువ్వా అదే కౌంటర్ ఇచ్చేద్దాం. అలా కాదండి. ఇక్కడ చూడండి ఎలాగున్నాడు, ఆ ఇంటికి ఎలాగున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాగే యోసేపుని చూసుకున్నట్టయితే యోసేపుని అమ్మేశారు. యోసేపు ఏమండి ఎక్కడున్నాడు? పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో వెళ్ళిన ఉన్నప్పటికీ కొంచెం ఉంది అక్కడ. అందులో అడుగు పెట్టగానే ఆ ఇల్లంతా ఏమైపోయింది, ఎంత వస్తుందోనంటే లెక్కలు కట్టలేకపోతాడంట ఆయన. అప్పుడు కంప్యూటర్ లేవు, ఏమండి ఎంత డబ్బు ఉందో లెక్క పెడతలేదండి, వచ్చి పడిపోతుందండి. తాళం చేతులు బాబా, మరి నాకు లేనిపోయిన మెంటో చేసేలాగా ఉంది, బోల్డ్ ఆస్తి అయిపోయింది, ఇదంతా నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ఆ మెత్తవో కొనేస్తావో కట్టేస్తావో ఏం చేస్తావు చెయ్యని మొత్తం అధికారం అంతా ఇచ్చేసాడండి. ఈయన అడుగు పెట్టాడండి. ఎవరైనా ఏమండి, ఇస్సాకు అయితే కొడుకు, యాకోబు అయితే మనవడు, యోసేపు అయితే ముదు మనవడు. చూడ ఆ ఆశీర్వాదం చూడు ఎలాగొస్తుందో. ప్రియ దేని బిడ్డలారా, మన బిడ్డలకు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఈరోజు ఒక అరగంట ఆలస్యంగా ముగించాలనుకుంటున్నాను. మీరేమంటారు? ఒక్కళ్ళు అన్నారు హల్లెలూయా అని, ఆ మగోళ్ళు అసలు అన్నారా? దేవునికి స్తోత్రం. మీకే ఎన్నన్నా చెప్తారు. టైం అయిపోయింది కదా, 8 అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక అరగంట పొడిగిస్తానే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న నేను తప్పనండి. ఎక్కడికి వెళ్తారు? ముగించాలి, భోజనం పెట్టాలి, ఇప్పుడు వెళ్ళాలి. నేను ముగితే కనుక అక్కడ పెట్టాలి. అక్కడ దేవునికి స్తోత్రం. ఏదో గౌరవంగా ఉంటుందని మేము మాట తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలైతే నీ బల్ల చుట్టూ ఎలాగుంటారు? ఈదురో అంటూ ఉంటారా? ఒలీవ మొక్కల్లాగా ఉంటారట. ఏ మొక్కలండి? ఒలీవ మొక్కలు. ఈ ఒలీవ మొక్క ఎందుకన్నాడు తెలుసా? ఏమండి, ఈ ఒలీవ మొక్క ఏమండి ఆరోగ్యానికి ఎంతో ఆశీర్వాదకరమైంది, ఆరోగ్యానికి ఉపయోగపడేది. అంతేకాదండి, దేవుని వాక్యం చూసినట్టయితే ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. సాయంకాలమున అది అతనికి వద్దకు వచ్చి త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండేను. దేవునికి స్తోత్రం. నోవహు కాలములో దేవుడు నోవహుతో చెప్పాడు, ఇదిగో భూలోకము నా సన్నిధిలో చెడిపోయింది, ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఈ భూమితో పాటు సమస్త జీవరాశులన్నిటినీ కూడా మానవ జాతిని సహా తుడిచివేస్తానన్నాడండి ఆది కాలంలో. ఆ సమయంలో దేవుడు దృష్టించి చూసినప్పుడు దైవ కృప పొందినట్టు నోవహు ఒక ఆయన కనిపించాడు. ఆయన చెప్పాడు, ఇదిగో 120 సంవత్సరాలకి ఇదంతా క్లోజ్ అయిపోతున్నాను, నీ కుటుంబం కొరకు వాడు తయారు చేసుకోమని వాడు తయారు చేసుకున్నాడు. కుటుంబం అంతా వాళ్ళలోకి వెళ్ళిపోయింది. వాళ్ళలోకి వెళ్ళిపోగానే దేవుడు ఆకాశం ఇప్పాడు. 40 రోజుల్లో ప్రచండ వర్షం కురిసింది. ఏ కొండ ఏ చెట్టు మొత్తం ముగిలిపోయి
వాడ ప్రయాణం చేసుకుంటూ వెళుతుందండి. సంవత్సరం సుమారు ఏమండి అవుతుంది. ఈ లోపల ఏమండి కాకిని పంపాడు, పోయింది. పావురం పంపాడు, వచ్చేసింది. మళ్ళీ పంపాడు, ఒలివ చెట్టు యొక్క ఆకులు తుంచుకుని నోట్లో కరుచుకు వచ్చిందండి. ఏమండి పావురం తినే ఆహారం ఏమీ కాదు ఒలివాకు, అర్థమైందా? కానీ నోట్లో కరుచుకుని వచ్చింది. వచ్చి నవాబు దగ్గరికి వచ్చింది. ఆ నవాబు గారి కిటికీలోని తీసుకున్నాడు. అప్పుడు నవాబు గారికి వర్తమానం పంపిందండి. వర్తమానం తెలియపరిచింది. ఏమని వర్తమానం అంటే, మళ్ళీ భూమి మీద నీళ్లు ఇంకాయి, మళ్ళా చెట్లు చిగురిస్తున్నాయి. చెట్లు నీటిలో ఉన్నప్పుడు చిగురించవు. సంవత్సరం పాటు ఉన్నప్పటికీ ఎన్నో చచ్చిపోయి ఉండొచ్చండి. చచ్చిపోయినట్టు ఎన్నో చెట్లు మధ్యలో ఒలివ చెట్టు త్వరగా చిగురించేసిందండి. దాని గుణం ఏంటంటే చనిపోదు. అది ఎంతకాలం నీటిలో ఉన్నా తొందరగా చిగురిచ్చిందండి. అది ఒలివ ఆకు. ఇక్కడ నీ బిడ్డలు ఎలాగుంటారంటే ఒలివ మొక్కల్లాగా ఉంటారు. ఏమండి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న వాటికి వారు తొట్టిపడిపోరు. ఏమండి వారు ఏమాత్రము కూడా అధైర్యపడరు. నేను వారికి తోడుగా ఉన్నాను. ఈ నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడన్నట్టుగా నీ బిడ్డలను నేను ఇదిగో ఒలివ మరి ఇక మొక్కలతో పోలుస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈ ఒలివ ఆకు నోట్లు కసుకుని తెచ్చింది. అంతేకాదండి, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం చూస్తే నేను 5-6 మాటలు చెప్తానండి. కొంచెం చదివేస్తే నేను ముగించేస్తాను. 27వ అధ్యాయం 20వ వచనం. దీపము. దీపము అంటే దేవుని సన్నిధిలో దీపం ఉండాలి. ఆ దీపము నిత్యము ఎలుగుతూ ఉండాలి. ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలనని అది ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒలివ నూనె కూడా తేవాలండి. ఒలివ నూనె కూడా దేవుడు వారికి సమర్పించాలి. ఎన్నో నూనెలు ఉన్నాయండి, కానీ ఒలివ నూనె దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. ఒలివ నూనె. అవునండి, అంటే నీ బిడ్డ ఒలివ మొక్కలంటే దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. దేవుడు కోరుకునే బిడ్డలుగా ఉంటారు. దేవుడు అన్నాడు సమూయేలుతో, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదుని చూపించి, దావీదుని చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్నాడు. నీ బిడ్డలు ఒలివ మొక్కగా ఉన్నప్పుడు దేవుడు కోరుకునే బిడ్డలుగా, దేవుడు ఆశ్రయించబడిన బిడ్డలుగా, దేవునికి ఉపయోగపడే బిడ్డలుగా ఈ ఒలివ నూనె ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలంటే ఒలివ నూనె వాడాలి. అక్కడ ఏ నూనె వాడడానికి వీలు లేదండి. అవునండి, నీ బిడ్డలు దేవుని చేతిలో గొప్ప ఆయుధాలుగా, గొప్ప పనిముట్లుగా, అర్హమైన పాత్రగా చేసుకుంటాడండి దేవుడు అని. ఇక్కడ ఒలివ నూనె ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వస్తే ఈ ఒలివ నూనె తేవాలి. ఈ ఒలివ నూనె తేవాలి. కాబట్టి ఈ ఒలివ చెట్టు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక రోజునంట చెట్లన్నీ మీటింగ్ పెట్టినాయి అంట. అడవిలో చెట్లన్నీ ఏం పెట్టినాయి? మీటింగ్ పెట్టినాయి అంట. ఈ మీటింగ్లో మాట్లాడుకుని అంట, అందరికీ రాజు ఉన్నాడు, మనకు కూడా రాజు ఎట్టుకుందాం ఒకళ్ళని. బాగుంది, ఇది ఎవరిని పెడదాం అంట్లోకి 9:9 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9:9. న్యాయాధిపతుల గ్రంథం చదువుతాం. మొట్టమొదటిగా ఎవరి దగ్గర వచ్చాయి? అమ్మా మమ్మును ఏలుమని. అది ఇక్కడ 3 రకాల చెట్లు ఉన్నాయి. ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు. ఇక్కడ 3 రకాల చెట్లు ఉన్నాయండి. ఈ 3 రకాల చెట్లలో కంటే ముందుగా ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయంట. అమ్మా చెట్టు, ఒలివ చెట్ట, నీవు మమ్మల్ని ఏలు, మమ్మల్ని పరిపాలించు, నీవు రాజుగా ఉండు మాకు అని ఈ చెట్లని కలిపి అడిగినాయి అంట. ఆ చెట్టు అంటుందంట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించబడతారు? నా తైలం ఒలివ నూనెతో కదా. యాజకులను అభిషేకం చేయాలంటే ఒలివ నూనె వాడేవారండి. రాజుకి పట్టాభిషేకం చేయాలంటే ఒలివ నూనె వాడేవారండి.
ఇక్కడ మనుషులకైనా దేవుని సన్నిధిలో దీపం ఎలగాలి అంటే ఒలివ నూనె వాడాలండి. దేవునికి కావలసింది ఒలివ నూనె. ఏమండి, దేవుణ్ణి మరి మహిమపరచడానికి, దేవుడికి ఉపయోగం ఉండడానికి, మనుషులకు అభిషేకానికి ఉపయోగపడతాను నేను. అలాంటి నేను నూనె ఇవ్వటం, నా ఒలివ నూనె ఇవ్వటం మానేసి అటు ఇటు ఊగుతా ఉండి మీరు రాజుగా ఉండాలా, పడపండ భలే చెప్తున్నారు అన్నట్టుగా అంగీకరించలేదంట. అలాగే తర్వాత 2 చెట్లు కూడా, అంజూరపు చెట్టు, దాక్ష చెట్లు కూడా ఒప్పుకోలేదు. తర్వాత మొళ్ళ చెట్టు దగ్గర వచ్చిందంట. ఏం చెట్టు? మమ్మల్ని ఏమంటే మంచి భలేగా వచ్చారు అని చెప్పి. అదంతా మనకు అవసరం లేదు. అదొక వ్యక్తిని గురించి ఆ సందర్భం చెప్పడం జరిగింది దేవుడు. కాబట్టి ప్రియులు గమనించండి, దేవునికి ఉపయోగము, మనుషులకు ఉపయోగం. ఎంత ఉపయోగం అంటే అభిషేకించబడటానికి ఆ నూనె ఉపయోగపడుతుందండి. అటువంటి వాటితో, అటువంటి ఒలివ చెట్టుతో, ఒలివ మొక్కతో మన బిడ్డలను పోలుస్తూ ఉన్నాడు దేవుడు. మరొక మాట చూద్దాం. చూడండి, నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ఇంకో 3 మాటలండి ఇది కాక. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. పట్టణములన్నిటిలో, యెరూషలేములోను తెలియజేయవలసింది ఏంటంటే, మీరు పర్వతానికి వెళ్ళండి. ఏ కొమ్మలండి? ఒలివ చెట్టు కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాల కట్టడానికి ఇవన్నిటిని ఉపయోగించండి. ఇందుట్లో ముఖ్యమైనది, మొదటిది ఒలివ కొమ్మ. ఒలివ కొమ్మ ఇవన్నిటికీ కూడా ఏమండి ముఖ్యమైనది. అందులో మొదట అక్కడ చెప్పాడండి, మీరు పర్ణశాల కట్టాలంటే అందులో ఒలివ ఏమండి కొమ్మలను వాడాలి. మీరు ఈ ఒలివ కొమ్మ ఎప్పుడైతే వాడతారో అది మీకు చల్లదనం ఇస్తుంది, అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది మీకు ప్రశాంతన ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే పర్ణశాల కట్టాలి అంటే ఇదిగో ఈ విధంగా. లోక సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా సువార్త ప్రకటించి, పగలంతా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించి, రాత్రి అయినప్పటికీ ఆయన ప్రతిదినము పగటయందు దేవాలయములోను బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు ఎల్లుచు కాలము గడిపాడంటే అండి. ఆయన కాలం అంతా, రాత్రులంతా ఒలివ తోటలో గడిపాడండి, ఒలివ చెట్ల మధ్య గడిపాడండి. ప్రియ దేని బిడ్డలారా, దేవుడికి ఆ ఒలివ చెట్టు అంటే అంత ప్రాముఖ్యంగా దానికి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక చివరి మాట చూద్దాం. రామపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. 17వ వచనం చదవండి. కొమ్మలలో కొన్ని విరిసివేయబడి అడవి ఒలివ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారాన్ని, సారవంతమైన ఏరులో వాటిలో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపై నువ్వేం చేయకూడదు? అతిశయించకూడదు. ఆ కొమ్మలపైన అతిశయించకూడదండి. ఇక్కడ చూస్తే అడవి ఒలివ కొమ్మ, ఒలివ చెట్టు ఉంది, అడవి ఒలివ చెట్టు ఉంది, గాడిద ఉంది, అడవి గాడిద ఉంది, అడ్డగాడిద కూడా ఉందండి. అర్థమైంది? అడవి ఒలివ చెట్టు ఉంది, అది ఏం ఉపయోగం లేదు, కాయలు కాయదు ఏమండి, అది ఏమాత్రము కూడా దేనికి పనిచేయదు. ఈ అడవి ఒలివ, అలాగనే అడవి ద్రాక్ష తీగులు, అడవి ద్రాక్ష గెలలు కూడా ఉంటాయి, అవి తిండి చచ్చిపోతారా అనమాట. తెలియక శిష్యులు తెచ్చాడు, అదంతా వేరే విషయం. కూరాకు అనుకుని చేశారు. సరే, ఇక్కడ చూస్తే ఇది ఎలాంటిది అంటే దేనికి పనికి రాదండి.
ఈ అడవి ఒలివ ఆకు దేనికి కూడా పనికిరాదు. 24వ వచనం. నువ్వు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, మన అందరం ఎవరం అంటే అడవి ఒలివ చెట్లు. మనం కాయలు కాయం, ఏం ఉపయోగం ఉండదండి. కానీ అడవి ఒలివ చెట్టు అనేది నిన్ను తీసుకువెళ్ళి నీలో కొమ్మను తీసుకుని ఆ కొమ్మను తెచ్చి ఆ కొమ్మను ఉంచి మంచి ఒలివ చెట్టు దగ్గర ఏమండి అది నిలబడి ఉన్నప్పుడు దానికి అంటు కడతారట. ఏమండి, ఒలివ చెట్టు ఏమో నిలబడి ఉంది, ఇక్కడేమో అడవి ఒలివ చెట్టు కొమ్మ ఉంది. ఈ కొమ్మ ఏం చేశాడంటే చెక్కి ఆ పై తేటంతా చెక్కేస్తాడు. అలాగే ఈక మంచి ఒలివ చెట్టు కూడా చెక్కి ఈ రెండు కూడా కలిపి దాని తాడుతో కట్టేసి మట్టేసి దానికి ఒక ఏమండి కాగితం పెట్టో కవర్ పెట్టో కట్టేసి ఆ విధంగా కొంతకాలం ఏమండి ఏమవుతుందంటే దేవునికి స్తోత్రం నీరు పోస్తూ ఉంటాడండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్ళు పోస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మొదలేమో ఏంటంటే అడవి చెట్టు అనుకుందాం, ఈ కొమ్మేమో మంచి చెట్టు అనుకుందాం. మంచి చెట్టులో ఏమున్నాయి అంటే, ఈ వృక్షం మీద ఏమున్నాయి అంటే కాయలు ఉన్నాయి. ఈ అడవి చెట్టుకు ఎదిగిపోతూ ఉంది కానీ లేకపోతే పెరిగిపోతూ ఉంది కానీ కాయలు కాసే ఛాన్స్ లేదు. కాబట్టి దీనికి అంటుకట్టాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమయ్యింది అంటే ఏమండి, ఈ యొక్క అడవి ఒలివ ఈ చెట్టు ఉంది కదా, మొదలు దాన్నే ఉంచుతాడు, తలకాయ కోసేస్తాడు. దేంది? అడవి ఒలివ చెట్టుది మొదలు అదే ఉంటుంది, తలకాయ మాత్రం కోసేస్తాడు. తర్వాత ఇటు వచ్చినప్పటికి మంచి ఒలివ చెట్టు కొమ్మ ఉంది కదా, కాయలతో ఉంటాయి. ఈ కాయలు ఉన్నట్టు కొమ్మ ఇక్కడ ఏర్లు వచ్చేసింది అండి, రెండు అతుక్కుపోయి, ఇక్కడ ఈ మధ్యలో రెండు అతుక్కుపోయి కాబట్టి ఈ కొమ్మ కోసేస్తాడు. కోసేసిన తర్వాత దీన్ని అలా కొంతకాలం చూసినప్పటికీ ఆ కాయలు కంట్రోల్ అయిపోతాయి. ఎంత చెట్టు ఉన్నా కానీ అదే అంటు అంటారు కదా, అంటు రకరకాల అంటులు అంటారు చూసారా, అలా అంటు కట్టబడిన బాపుతారండి. ఈ మొదల వేరు, పై కొమ్మ, కాయలు కాసింది వేరు. అది మంచి చెట్టుది కాసింది, ఇది పాల మొక్క అన్నమాట. ఇది అలాగే మన జీవితాల్లో ఏమండి మనలను ఏమండి ఆయన అంటుకట్టుతున్నాడు. ఆయన అంటుకట్టుబడినట్టుగా ఈ తర్వాత ఏం చేస్తున్నాడంటే మన తలక తీసేస్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తునందు మనందరం కూడా మరణించి తిరిగి లేచిన వారుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా, మరణించి తిరిగి లేచి అనుభవంలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తామో ఆయనలో మనం ఫలిస్తాం. ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. ఎందుకంటే నేను చనిపోయాను, నాలో క్రీస్తు ఇప్పుడు ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనలను లేక మన బిడ్డలను ఆయన ఈ దేనితో పోలుస్తున్నాడంటే ఒలివ కొమ్మలతో పోలుస్తున్నాడు, మంచి ఒలివ కొమ్మలతో పోలుస్తున్నాడు. అయితే మనం అందరం కూడా ఎవరం అంటే అడవి ఒలివ చెట్లు, మంచి ఒలివ చెట్లు ఇశ్రాయేల్ ప్రజలు. ఎప్పుడైనా నీవు ఏమండి ఈ కొమ్మను బట్టి మొదలు నీదే, అది చక్కగా కాస్తున్న అతిశయంతో చూసమ్మా, వాళ్ళ మీద అతిశయించొద్దు. వాళ్ళు వాగ్దాన ప్రజలు, వాళ్ళ మీద అతిశయించకూడదండి ఎప్పుడు కూడా. వాళ్ళ కోసం, వారి దేశం కోసం, అంటే యెరూషలేము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం మొదట వాళ్ళదే. వాళ్ళ మూలంగా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదిస్తానని అబ్రాహాముకు మాట ఇచ్చినట్లుగా
యేసుక్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి మనమందరము అడవి ఒలివ మొక్కల ఉండవలసిన మనం, అడవి ఒలివ చెట్లు ఉండవలసిన మనం ఎవడు మంచి ఒలివ చెట్టుతో అంటుకట్టాడు క్రీస్తులో. దేవునికి స్తోత్రం. క్రీస్తులో అంటుకట్టాడు. క్రీస్తు మన కోసం చనిపోయాడు, మనలో ఆయన జీవిస్తూ ఉన్నాడు, మనల్ని బతికించాడు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, చివరిగా ఇంకొక మాట ఉంది, అది కూడా చెప్తే నాకు తృప్తి అవుతుంది అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3-4 వచనాలండి, అంతే. ఇక్కడ చూస్తే ఇద్దరు సాక్షుల గురించి రాయబడుతుంది. ఏమంటే, ఇద్దరు సాక్షులు మరలా భూమి మీదకి మళ్ళీ వస్తారండి. ఆ ఇద్దరు సాక్షుల గురించి పోలుస్తున్నాడు. ఏమని? నా ఇద్దరు సాక్షులకును అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించి, అంటే 1260 రోజులు భూమి మీద ఉండటానికి అధికారం ఇస్తున్నాను. 1260 రోజులు భూమి మీద ఉంటారు. వాళ్ళు ప్రవచనం చెప్తారు. భూలోకమునకు నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభమును అయ్యున్నారు. ఈ ఇద్దరు సాక్షులు దేవుని సాక్షులు, క్రీస్తు సాక్షులు. వీళ్ళని ఎలా పోస్తున్నాడంటే ఒలీవ చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, ఈ ఒలీవ చెట్టు మనం చూసాం కదా, అనేక విషయాలు చూసాం. అవునండి, త్వరగా కూలుకుంటుంది. అంతేకాదు, దేవునికి ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. నీవు గనక అబ్రహామును ఎరిగినట్లుగా నీ బిడ్డలను ఆయనందు భయభక్తులతో నీతి న్యాయమును అనుసరించి నువ్వు పెంచగలిగితే, అవునండి, దేవుడు ఆ బిడ్డలను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి మరి మనకు పుట్టిన బిడ్డలను దేవుడిచ్చిన బహుమానం గుర్తించి ప్రభుకి మహిమార్థమై మనం పెంచాలి. బాలిదని మందే సృష్టికర్తను స్మరించినట్లు, బాలుడు నడవలసిన త్రోవకు నేర్పినట్లుగా, ఏమండి, వారు చిన్న బిడ్డలు ఉన్నప్పుడే వారు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో, పెద్దలను ఏ విధంగా సన్మానించాలో, తల్లిదండ్రులు ఏ విధంగా సన్మానించాలో, ఉపాధ్యాయులకు ఎలాంటి విధేయత చూపించాలో, దేవుని ఎడల మరింత భయభక్తులు కలిగి ఎలా ఉండాలో, దేవుడి మీద ఎలా ఆధారపడాలో వారికి నేర్పించినప్పుడు వారు రాబోయే దినాల్లో ఎంతో మందికి ఆశీర్వాదకరంగాను వీళ్ళ దీపంలాగా ఉన్నారట. దీపస్తంభము ఎంతో మందికి వెలిగిస్తుంది కదా. నీ బిడ్డలు ఒలీవ చెట్లు లాంటి నీ బిడ్డలు దీపస్తంభాలుగా ఉండి ఎంతో మందికి వెలిగిస్తారు, ప్రకాశిస్తారు. అవును ప్రభునందు, మీ లోకంలో ఏమై ఉండాలి? జ్యోతులు వేయి ఉండాలని పౌలు గారు చెప్తాడు. ఏమండి, ఈ వంకర జనం మధ్య జీవాక్యం చేత పట్టుకొని మీరు లోకంలో ఎలా ఉండాలి? జ్యోతుల వలె. ఇక్కడ అంటున్నాడు, వారు దీపస్తంభాలుగా ఉన్నారండి. ఎందరికో వారు ఆశీర్వాదాన్ని ఇస్తారు, ఆశీర్వాదకరంగా ఉంటారు అని, అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో. అలాగే సోమరాజుకి ఇచ్చిన బిడ్డే కాదు, మీకు ఇచ్చిన బిడ్డలను కూడా ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటా. అలా ఉండాలి అంటే మొదట నీవు బిడ్డని కన్నా తల్లిగా, తండ్రిగా దేవుని యందు, యెహోవా యందు ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మన హృదయము నిండా కృతజ్ఞతతో నిండి ఉండాలి. మన దేవుడు మనకు ఇచ్చిన ఈ బిడ్డ ప్రభువు కొరకు పెంచుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. సమయం లేదు కనుక మనం ప్రార్థన చేసేసుకుని ముగించేసుకుందాం. పాస్టర్ మరి ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వదించేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, సర్వాధికారం కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు దేవా. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో నాయన మరి ప్రభువా, ఇదిగో నాయన సువర్ణరాజు ప్రభువా, వారి కుమారుడు ప్రభువా నాయన మరి పుట్టినరోజు సందర్భంగా ఈ కూడిక అంతటినీ కూడా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకున్నారు. రాజశౌర్యాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు నాయన. ఆ బిడ్డను పుట్టినది మొదలుకొని ప్రభువా ఈ రోజు వరకు కూడా ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ కూడా
నాయన సజీవుడిగా కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అంతేకాకుండా నాయన నిజమే నాయన మేము మా పిల్లలను ప్రభా నీ యందు భయభక్తులు గల వారిగా పెంచాలని ఆనాడు అబ్రహాము ప్రభా తను పిల్లలు పుట్టకముందే తన పిల్లల్ని ఎలా పెంచుతాడో అది ఎరిగి ఉన్నావు ప్రభా. నీతి న్యాయములను అనుసరించి నీ యందు భయభక్తులు నేర్పిస్తాడని ప్రభా నాయన అబ్రహామును గురించి మీరు ఎరిగి ఉన్నారు. అలాగే తండ్రి ఇదిగో ప్రభా దేవా ప్రతి ఒక్కరి పిల్లల్ని కూడా అలా పెంచగలిగిన ఆ కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. లోకం ఎంతో భయంకరంగా ఉంది నాయన, పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన. ఇదిగో మా బిడ్డలు నాయన ఈ లోకంలో గొప్ప గొప్ప చదువులు చదవాలని నాయన ఆశ కలిగి ఉంటాం. అంతకంటే ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి అయా నిన్ను అనుసరించేవారిగా ఉండాలని ప్రభా వారిని మేము అలాంటి బోధ వారికి చేయటానికి మమ్మల్ని బలపరచండి. నిజమే ప్రభా అబ్రహాము తన సంతతికి నేర్పించాడు. ఇస్సాకు ఆ విధంగానే భయభక్తులు కలిగి ఉన్నాడు. యాకోబు ఆ విధంగానే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోషేపు ఆ విధంగానే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నిజమే తండ్రి మా తరము వెంబడి తరం దేవా ఇదిగో నీతిని న్యాయములను అనుసరించే వారిగా నీ యందు భయభక్తులు గలవారిగా మా పిల్లలందరూ ఉండడానికి కృప చూపించండి. అంతేకాకుండా ఇదిగో నాయన ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో. ఎంతెంతో దూరాల నుంచి నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డకి ప్రతిఫలం దయచేయండి. ఈ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభా పెద్దరాజు గారిని బట్టి, లక్ష్మిని బట్టి ప్రభా ఇదిగో సువన్ రాజుని బట్టి, తన భార్యని బట్టి, ఇచ్చిన పసిబిడ్డని బట్టి నీకు వందనాలు. ఉమాను బట్టి, వాణిని బట్టి, వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి నీకు వందనాలు. పెద్దరాజు గారికి ఇచ్చిన కుమార్తె అల్లుడు వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాయన ఈ కుటుంబంలో వారి బిడ్డలందరూ కూడా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా సిద్ధపరచండి. ఇరుగు పొరుగు వారందరినీ రక్షించండి. నీ బిడ్డలు దివిటీలుగా ప్రకాశించటానికి కృపనివ్వండి. సమస్త విషయాలు మీరు తోడై ఉండండి. ఆ పసిబిడ్డకి సంవత్సరం అంతా తోడై ఉండండి. ఇదిగో ప్రభా నాయన మరి నాయన ఆ బిడ్డను నెలలు నిండుతుంటుండగా ఆ బిడ్డకు కూడా నాయన ఈ సంవత్సరంలో మరొక బిడ్డను ఇవ్వబోతున్నావు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. మంచి బిడ్డనిచ్చి కుటుంబాన్ని ఇంకా విస్తరింపచేసి ఒలీవా మొక్క వలె పిల్లల్ని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇదిగో ఈ బిడ్డ ప్రభువా సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరం అడుగుపెట్టే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతలు. మరి కృపను సోనరాజుని ప్రేమించి వారి ప్రేమకు గుర్తుగా ఇదిగో నాయన ఈ బిడ్డను ప్రసాదించినందుకు స్తోత్రం. మనుషులు దయందు దేవుని దయందు జ్ఞానమందు వయసు వర్ధలు చేయండి ప్రభు. ఈ కేట్ కట్ చేస్తుండగా దీవించమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. అంటించండి అమ్మా, అందరు తప్పడగొట్టు. 3 to you. To you, happy birthday to you, Saurya. Happy birthday to you. May God bless 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 to you. Many long life to you. Many long life to you. Many long life to you, Saurya. Many long life to you. Claps కొడదాం అందరూ. యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారో. కారణభూతుడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు, మీరు మాతో ఉన్నారు.
ప్రభు అలాగే తండ్రి మరి నీకు ప్రభు బిడ్డకు ఇచ్చినట్టు ఇగో శౌర్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నాయన సంవత్సరం కాలం అంతా కాపాడారు, ఎన్నో అవాంతరాలను తప్పించారు, ఎన్నో కీళ్ళను తప్పించారు. ఈ సంవత్సరం కాలం అంతా కాసి కాపాడండి. మరొక సంవత్సరం అడుగుపెట్టే వరకు తోడై ఉండండి. ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులను కూడా దీవించు నాయన. ఇరు కుటుంబాలను దీవించు తండ్రి. కూడి వచ్చిన వారు అందరినీ దీవించు తండ్రి. అలాగే ప్రభువా మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి, వారందరూ కూడా ప్రభువా మళ్ళీ క్షేమంగా ఎలాగైతే వచ్చారో అలాగే వారి గృహాలు చేరే వరకు మీరు తోడై ఉండండి. వాహనాలను దీవించు తండ్రి. అలాగే మరి మా మధ్యకి రావాల్సిన వాహనాలు కూడా వచ్చినట్టు సాధించండి. ప్రతి ఒక్క వాహనానికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. ఇది ఒకటి ప్రేమ విందు సిద్ధపడి ఉండగా ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, సిద్ధపరిచినట్టు కుటుంబానికి ప్రతిఫలం ఇవ్వండి. ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎత్తుని వాక్యం ఫలింపచేయమని, ఈ స్వరం ఎంతలకు వినిపించిందో ఎన్న వారందరికీ ప్రభు మేలు చేయండి, మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఒలివ మొక్కల వలె వారి బిడ్డలను ప్రభు దీవించమని ప్రార్థిస్తూ, ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కడ కూడిన మాకు నీ యందు విశ్వసించిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. అమ్మ సాయంత్రం వచ్చే